డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని కొత్త ఆటో నగర్లోని ఆయిల్ శుద్ధి గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్రమంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని కొత్త ఆటో నగర్లోని ఆయిల్ శుద్ధి గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్రమంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం జరగడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఏదైతే తెల్లవారుజామున విజయవాడ ఆటో నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున మూసివేసి ఉన్నటువంటి సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంతోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఆయిల్ గూడెంలో మంటలు వ్యాపించడంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకసారిగా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించుకు హఠావుటిగా 3 ఫైర్ ఇంజన్లు కూడా మంటలు అదుపులో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ మంటలు వ్యాపించడంతో కూడా పక్కన ఉన్నటువంటి హౌసెస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా ఉరుకులు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ప్రమాదానికి కారణం, అగ్ని ప్రమాదానికి కారణం ముఖ్యంగా షార్ట్ సర్క్యూటే అని మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. దీనిపైన పూర్తిగా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత పూర్తి విచారణ వెల్లడిస్తా అని చెప్తున్నారు. ఇప్పటికే పూర్తిగా అక్కడ గూడెంలో స్టాక్ ఉన్నటువంటి నేపథ్యంలో అదంతా కూడా ఆయిల్ గూడెం అవడంతో కూడా ఒక్కసారిగా కూడా మంటలు ఎక్కువ వ్యాపించి ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్నటువంటి కరెంటు తీగలు కూడా పూర్తిగా కూడా మరి ఆ మంటలు వ్యాపించినటువంటి పరిస్థితుల్లో అక్కడికి అటు పవర్ సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా ఫైర్ సంబంధించిన సిబ్బంది పూర్తిగా కూడా మంటలు అదుపు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయింది. పూర్తిగా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు కూడా ఇప్పటికే ఫైర్ సిబ్బంది అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎంత మేరకు ఆస్తి నష్టమైందని కూడా ఒక అంచనా వేసి కేసు నమోదు చేసి దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా స్వాతి, ఇటీవల ఎక్కువగా విజయవాడ నగరంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే సరైన ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫైర్ సిబ్బంది ముందుగానే ఇలాంటి ఆయిల్ గూడెంలో ఇళ్ల మధ్య ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉండాల్సినటువంటి ఆయిల్ గూడెం ఇళ్ల మధ్య ఉండటం వలన మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనిపైన ఫైర్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా దీని మీద
ఒక డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇళ్ల మధ్య జరిగిన సమయంలో ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా ఫైర్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఒక నిఘా ఏర్పాటు చేసి ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే భారీ స్థాయిలో ఎక్కువ స్టాక్ నిల్వ ఉంచుతారు కాబట్టి గూడెమ్స్ లో దానికి సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది కనీసం అక్కడ మంటలు వ్యాపించినప్పుడు కనీసం ఆపటానికి కూడా అక్కడ ఎటువంటి పరికరాలు లేనటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. ఏదేమైనా ఫైర్ శాఖ అధికారులు చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రాణ నష్టం జరిగినప్పుడు తిరిగి తీసుకొని రాలేరు కాబట్టి ఖచ్చితంగా ముందస్తుగా కూడా ఫైర్ సిబ్బంది దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.